వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. ఏపీ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఇటు రాష్ట్రంలోనూ అటు ఢిల్లీలోనూ ఈ రోజు కీలక అడుగులు పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో మరోసారి నెగ్గాలన్న టార్గెట్తో అధికార వైసీపీ చురుగ్గా పావులు కదుపుతోంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను ఈ రోజు కలిసి పార్టీలోకి ఆహ్వానించారు వైసీపీ ఎంపీ ఉభయ గోదావరి జిల్లాల సమన్వయకర్త మిథున్ రెడ్డి. అటు ఢిల్లీ వేదికగా టీడీపీ బీజేపీ మధ్య పొత్తు దిశగా అడుగులు కూడా పడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అంశంపై చర్చించేందుకు దేశ రాజధాని హస్తినకు వెళ్లారు చంద్రబాబు. మరి కాసేపట్లో బీజేపీ జాతీయ నాయకులతో చర్చించబోతున్నారు. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా మరి కాసేపట్లో ఢిల్లీకి చేరబోతున్నారు. ఇదే సమయంలో తనకు సలహాలు ఇస్తున్న కాపు నేతలు వైసీపీలో చేరుతున్నారంటూ సెటైర్లు వేస్తూ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నారు పవన్ కళ్యాణ్. మొత్తానికి ఏపీ రాజకీయంపై ఈరోజు స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ కూడా చేరితే ఆ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయనుంది, ఏ నియోజకవర్గాలు కేటాయిస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు ప్రతిపక్ష కూటమిలో బీజేపీ చేరితే అధికార వైసీపీ స్పందన ఏంటన్నది ఆసక్తికరంగా మారుతోంది. మొత్తానికి ఎన్నికల దిశగా అధికార ప్రతిపక్షాలు రకరకాల వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఎవరి వ్యూహం ఫలిస్తుందో చూడాల్సిందే. ఇక ఏపీ తాజా రాజకీయ పరిణామాలపై ఈరోజు ప్రైమ్ టైమ్ డిబేట్లో మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ పొలిటీషియన్, ఏపీ లెదర్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న వైసీపీ నేత కాకమన్ రాజశేఖర్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ నేత అధికార ప్రతినిధిగా ఉన్న విద్యాసాగర్ గారు తిరుపతి నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. అలాగే మరి కాసేపట్లో భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి షేక్ బాజీ గారు విజయవాడ నుంచి లైవ్లో పాల్గొనబోతున్నారు. రైట్, కాకమన్ రాజశేఖర్ గారు, అసలు భారతీయ జనతా పార్టీ టీడీపీ రెండు పొత్తు ఉంటాయని కొద్ది సందర్భాల్లో వైసీపీ చాలా అందరికంటే ముందు అటు భారతీయ జనతా పార్టీతో రాజకీయం నడుపుతోంది, తెలుగుదేశం పార్టీ ఇటు కాంగ్రెస్తో నడుపుతోంది, షర్మిల వెనక కూడా చంద్రబాబు నాయుడు ఉన్నారు, ఇలా రకరకాల ఆరోపణలు మీరు చేశారు. మళ్ళీ గత వారం రోజులుగా భారతీయ జనతా పార్టీ పునరాలోచనలో పడిందని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చాలామంది మాట్లాడారు. కానీ ఇప్పుడు వాతావరణం చూస్తున్నప్పుడు ఢిల్లీలో మరికాసేపట్లో చంద్రబాబు నాయుడు ఆల్రెడీ చేరుకున్నారు, మరికాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళబోతున్నారు. 9 గంటల తర్వాత ఢిల్లీలో బీజేపీ పెద్దలతో భేటీ కాబోతున్నారు. అంటే పొత్తు దాదాపు ఖరారు కాబోతుందన్న వాతావరణమే కనిపిస్తోంది. ఎట్లా ఫేస్ చేయబోతున్నారు? ఒకవేళ భారతీయ జనతా పార్టీ కూడా టీడీపీ జనసేన కూటమితో చేతులు కలిపితే మీకు గట్టి పోటీ ఎదుర్కొన్న అంశం కాదా? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ప్యానల్ ఉన్నటువంటి విద్యాసాగర్ గారికి ముందుగా నమస్కారాలు. ఈరోజు ఏదైతే పొత్తులు అనేటువంటి అంశము అది అనివార్యం అయిపోయింది వాళ్ళకి. ఎందుకన్నానంటే అలాగా ఈ అనివార్యం అనేటువంటిది బీజేపీ పార్టీ చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఓట్లు సీట్లు లేనటువంటి పార్టీ బీజేపీ పార్టీ. మరొక పక్క జనసేన పార్టీ చూస్తే సాక్షాత్తు అధ్యక్షుడే 2 చోట్ల ఓడిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం గత ఎన్నికల్లో. తెలుగుదేశం పార్టీ పరిస్థితి చూస్తే పొత్తు లేకుండా స్వతహాగా గెలిచినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి లేదు. చంద్రబాబు నాయుడు గారు చేపట్టినప్పటి నుంచి, ఆ పార్టీని హస్తగతం చేసుకున్నప్పటి నుంచి. సో ఇలాంటి అనివార్య పరిస్థితుల్లో వాళ్ళు కలవాలనుకోవడం అనేటువంటిది అతి సహజమైనటువంటి విషయమే, అందులో కొత్త ఏం లేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో వెనక్కి వెళ్ళి ఒకసారి కానీ చూస్తే ప్రతిసారి కూడా పొత్తులతోనే ఉన్నారు అక్కడ. అయితే ఇక్కడ అంశం ఏంటంటే వాళ్ళు ఎంతమంది కలిసి పోటీ చేస్తారు, లేదా వాళ్ళు బీజేపీతో కలుస్తారా లేదా అనేటువంటి విషయం అప్రస్తుతం మాకు. మేము ఆ రోజైనా ఈ రోజైనా రేపైనా ఒంటరిగానే పోటీ చేస్తాం. ఎందుకంటే గెలుపు ఒకటే కాదు కదండి, కొన్ని విలువలతో కూడినటువంటి రాజకీయం ఉండాలనేటువంటిది, ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా నెరవేర్చాలనేటువంటిది, మరి ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం. వీళ్ళటన్నిటికి కూడా తిలోదకాలు ఇచ్చి మరి గత ఎన్నికల్లో 14 ఎన్నికల్లో కూడా వీళ్ళందరూ కలిసే పోటీ చేశారు, కలిసే 650 హామీలు ఇచ్చారు. మరి అన్ని దాదాపు 4 సంవత్సరాలు కలిసి ఉండి కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చని పరిస్థితుల్లో తిరిగి అదే హామీలు మరికొన్ని జత చేసి మరి ఈ 24 ఎన్నికల్లో కూడా ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళేదో కొత్తగా ఇప్పుడే పార్టీ పెట్టి కొత్తగా వీళ్ళు రాజకీయాలకు వచ్చి లేదా కొత్తగా పొత్తులు పెట్టుకున్నటువంటి పరిస్థితి కాదు కదా. వీళ్ళందరి పరిస్థితులు ప్రజలు గమనించారు కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 19 ఎన్నికల్లో సమర్థించి
151 సీట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు 23 సీట్లకే పరిమితం చేయడం జరిగింది. అయితే గతంలో వాళ్ళు చేసినటువంటి 650 హామీలు నెరవేర్చిన పరిస్థితి, మేమిచ్చిన హామీ దాదాపు 99.5% ఇప్పటికీ నెరవేర్చిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వై నాట్ 175 అని మేము మాట్లాడగలుగుతున్నాం, ధైర్యంగా ప్రజల మధ్యలోకి వెళ్తున్నాం. అదే కాకుండా మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఒక మాట చెబుతున్నారు, సార్ మీకు ఈ 5 సంవత్సరాల్లో మేము మేలు చేశామని మీరు నమ్మితేనే మమ్మల్ని ఆశీర్వదించండి అని మాట్లాడుతున్నారు. ఆ మాట వాళ్ళు అనగలరేమో చెప్పమానండి. ఓకే, రైట్. విద్యాసాగర్ గారు, ఎన్ని పొత్తులు కుదుర్చుకున్నా మా విజయాన్ని ఆపలేరు, చాలా ధైర్యంగా మా ముఖ్యమంత్రి బహిరంగంగానే చెప్తున్నారు, నా వల్ల మేలు జరిగిందంటే ఓటు వేయమని అడుగుతున్నారని రాజశేఖర్ గారు అంటున్నారు. అంటే ఈ రోజైనా దాదాపు ఈ పొత్తుల అంశానికి, ఈ పొత్తుల సస్పెన్స్కి ఇంకా తెరపడినట్టుగా భావించవచ్చా? ఆల్రెడీ మీ పార్టీ అధినేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో బయలుదేరబోతున్నారు. ఈ రాత్రి కల్లా స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉందా? ఇంకా కొంత 2-3 రోజులు వేచి చూడాల్సిన వాతావరణం ఏమైనా ఉందా విజయసాగర్ గారు? విజయసాగర్ గారు, మీ ఆడియో ఆన్ చేసుకోండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. మిత్రులిద్దరికి ఆరిపోయేదానికి దీపానికి వెలుగు ఎక్కువ అని, ఓడిపోయే ముందు మాటలు ఎక్కువ వైసీపీ వాళ్ళకి ఎక్కువ అయిపోయినాయి. ఏమంటే అంటే ఎప్పుడు కూడా నిజంగా చేసుకుంటే, ప్రజలకు చేసుకుంటే డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు, దాన్ని బాగా భజింకాలు చేసుకోవాల్సిన అవసరం లేదు, అది ప్రజల్లోనే ఉంటది. అవేవి లేవు కాబట్టే మేము చేశాం ఊరికే భజంకాలు కొట్టేది వైసీపీ వాళ్ళకి అలవాటు అయిపోయింది. చెయ్యనిది చేసినట్టుగా చూపించి భ్రమ కల్పించి చేశామంటే నందిని చేసే కార్యక్రమం ఇదంతా కూడా. వాళ్ళు ఏం చేశారు, ఈ రాష్ట్రం అధోగతి పాలైందో లేదో, ఇలాంటి వీళ్ళు మేలు జరిగిందని వీళ్ళన్నిటి వాళ్ళు ప్రజలు అన్నారు. ప్రజలందరికీ ఆల్రెడీ తెలుసు. లిక్కర్ దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, స్కామ్ దగ్గర నుంచి, స్కీమ్ దగ్గర నుంచి, సిపిఎస్ దగ్గర నుంచి, రోడ్ల దగ్గర నుంచి, పెట్రోల్ సెస్ ధరల దగ్గర నుంచి, పెరిగిన విద్యుత్ ఛార్జీల దగ్గర నుంచి, లేకపోతే ఉద్యోగుల పిఆర్సీల జీతాల దగ్గర నుంచి కానీ, విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఈఎల్ దగ్గర నుంచి కానీ, విద్యార్థులు రావాల్సిన స్కాలర్షిప్ల దగ్గర నుంచి కానీ, ఎంత విద్యార్థులు అంటే ఓన్లీ అమ్మఒడి మాట్లాడతారు. అమ్మఒడి ఎప్పటి వరకు ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి ఏమైంది? యూజీసీ ఫండ్స్ ఎక్కడికి వెళ్తున్నాయి, యూనివర్సిటీ ఫండ్స్ ఎక్కడికి వెళ్తున్నాయి, యూనివర్సిటీ డబ్బులు యూనివర్సిటీ డబ్బును కూడా తీసుకొని వాడుకున్నటువంటి ఘనమైన చరిత్ర, ప్రభుత్వ కార్యాలయాలు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్న ఘన చరిత్ర, మద్యపానాన్ని కూడా బ్యాంకులో పెట్టుకొని డబ్బులు అప్పు తీసుకొచ్చుకున్న ఘన చరిత్ర, ప్రతి శుక్రవారము ఆర్బీఐ దగ్గరకు వెళ్ళి విచాందేహి అనుకుంటూ వెళ్ళినటువంటి ఘన చరిత్ర, ఎఫ్ఆర్ఎంబిఎం కంటే కొన్ని 100 రెట్లు డబ్బు తెచ్చుకున్న ఘన చరిత్ర, దొంగ కార్పొరేషన్లు పెట్టి దొంగ లెక్కలు పెట్టి డబ్బులు తెచ్చుకున్న ఘన చరిత్ర. ఒరిజినల్ గా అప్పులు ఎంత అంటే ఎఫ్ఆర్బిఎం చెప్తే అబ్బబ్బ నిర్మాసితంగా చెప్పేశారు అన్నారు. ఒరిజినల్ గా కార్పొరేషన్లు ఎన్ని ఇన్కార్పొరేట్ చేశారు, ఆ కార్పొరేషన్ డబ్బులు ఏమైనాయి, ఎక్కడికి వెళ్ళాయి, డొంకంతా ఎంత, అంతా కూడా ఏంటంటే మొత్తం బోగస్, చెప్పే ప్రతి మాట బోగస్. 99.5%. విద్యాసాగర్ గారు, ఆల్రెడీ మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి, మరో 4-5 రోజుల్లో, వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ కూడా రాబోతుంది. ఆల్రెడీ పరిపాలన పైన మీరు మాట్లాడుతున్నారు, వాళ్ళు చెప్పాల్సిన వాళ్ళు చెప్తున్నారు, ఇంకా ప్రజలు డిసైడ్ అవ్వడానికి ఒక 1 month టైం ఉంది. దే విల్ డిసైడ్. అంటే ఈ రోజు ఈ పొత్తు పైన అయితే స్పష్టత వచ్చే అవకాశం ఉందా? ఇంకా మనం వెయిట్ చూడాల్సిన వాతావరణం ఏమైనా ఉందా? ఢిల్లీలో ఉన్నారు ఆల్రెడీ మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా మరి కాసేపు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. పొత్తు అంశానికి వస్తే, పొత్తు పెట్టుకోవడమే నేరంగా, వాళ్ళు పొత్తు పెట్టుకోలేదు కాబట్టి వాళ్ళు పెద్ద ధీరులుగా, పొత్తు పెట్టుకోవడానికి మీరు ఎవరు కలిసి రాలేదు కాబట్టి మీరు పొత్తు పెట్టుకోలేకపోతున్నారు. పొత్తు పెట్టుకోవడం అంటే మిత్రులతో కలిసి వెళ్ళటం, ఆలోచన ధోరణికి సిమిలర్ గా ఉన్న వాళ్ళతో కలిసి వెళ్ళటం, మోనోపాలి కాదు. అంటే భావజాలంతో కలిసి వెళ్ళటం, ఇవన్నీ కూడా అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతాయి. వైసీపీ లాంటి పార్టీకి భావజాలం అనేది ఎక్కడుంది? భావజాలంతో కూడుకున్న పార్టీలు కలిసి వెళ్ళటేనే తప్పంట, మోనోపాలిగా వెళ్లే వాళ్ళు మాత్రం చాలా సుప్రీం అంట. వీళ్ళకేదో గత ఎలక్షన్ లో 151 సీట్లు వచ్చి ఆ పిచ్చింగ్ దిగల, ఆ మత్తింగా దిగల, 151 మత్తు వచ్చి ఇంకా దిగినట్టు లేదు. ఇంకా ఆ దింపేసే పరిస్థితి, దిగిపోయే పరిస్థితి ప్రజలు ఏ రోజు ఆలోచించారో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆ విషయము స్వయంగా జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందుకోసమే
పొరుదండాలు పెట్టుకుంటా క్యాండిడేట్లు మార్చుకుంటా ఓకే 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 నేను అదే అన్నాను, నేను అదే చెప్పాను. ఇప్పుడు వాళ్ళు మార్పులు చేర్పులు చేసినప్పుడు కొన్ని చోట్ల వ్యతిరేకత వచ్చింది, మళ్ళీ కొన్ని సర్దుబాట్లు చేసుకున్నారు. అలాగే మీరు లిస్టులు అనౌన్స్ చేసిన తర్వాత మీ పార్టీలో కూడా ఆ తరహా పరిణామాలు ఎదురయ్యాయి కాదండి. కానీ ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటంటే ఈ రోజు నైట్ కల్లా భారతీయ జనతా పార్టీ టీడీపీ పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఆల్రెడీ ఎన్డీఏలో జనసేన ఉంది, ఎన్డీఏలో టీడీపీ చేరబోతుందా? మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్డీఏతో చేతులు కలపబోతున్నారా? నైట్ కల్లా స్పష్టత వచ్చే అవకాశం ఉంది, ఇంకా వెయిట్ చేయాలా? సతీష్ గారు, స్పష్టత అంటే ఒక 90% ఆఫ్ ది డిస్కషన్ క్లోజ్ అయితే గాని అగ్ర నాయకులు కలిసి భేటీ జరగడం అనేది జరగదు. 90% ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఉంటుంది. అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత మిగిలినటువంటి క్రూషియల్ అంశాలు ఏవైతే ఉంటాయో క్రూషియల్ అంశాలు అధినాయకులు కూర్చొని మాట్లాడుకుంటారు. మధ్యలో ఈ గడిచిన కాలం ఒక 6 నెలలుగా జరుగుతున్న చర్చలలో, విడివిడిగా జరిగే చర్చల్లో 90% ఆఫ్ ది ఇష్యూస్ ఏకాభిప్రాయం రావడం జరిగింది. ఇప్పుడు సీట్ల పంపకం ఎక్కడ ఏంటి అనే దాని మీద ఉండి డిక్లేర్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఈ రోజు రాత్రికైతే పొత్తు అన్నది వివిధ అంశం 100% పొత్తు ఉండి తీరుతుంది. అయితే సీట్ల పంపకంలో ఎన్ని, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరికి అన్నది మాత్రమే స్పష్టత రావాలి. ఆ స్పష్టత వచ్చి లిస్టు బయటకు వస్తే మీ దృష్టిలో అదే ఫైనల్ అనుకుంటే ఓకే, దట్ ఈస్ ఫైన్. కానీ రైట్ దానిపైన కూడా చర్చ జరుగుతుంది. టెంటేటివ్ గా అసలు భారతీయ జనతా పార్టీ 8 నుంచి 9 ఎంపీ స్థానాలు అడుగుతుంది. అది ఇచ్చే వాతావరణం లేదు. ఆల్రెడీ జనసేనకు 2 ఎంపీ స్థానాలు కేటాయించాం. 4 ఎంపీ స్థానాల వరకు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ సుముఖంగా ఉంది. భవిష్యత్తులో ఒక రాజ్యసభ ఇవ్వడానికి సుముఖంగా ఉంది. అలాగే 7 నుంచి 8 ఎమ్మెల్యే కానీ లేదంటే 6 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎమ్మెల్సీ స్థానాలు, 2 ఎమ్మెల్సీ భవిష్యత్తులో ఇవ్వడానికి ఒక రంగం సిద్ధమవుతుంది అనేది మీరు అన్నట్టుగా ఈ పొత్తులపై స్పష్టత వచ్చేస్తే అది రావడానికి ఎంత టైం పట్టదు. క్లారిటీ తీసుకుందాం, అది క్లారిటీ తీసుకుందాం. ప్రస్తుతం డిబేట్ లో స్పష్టత ఉంది, సీట్ల మీద మాత్రమే రావాలి, అదే చర్చలు జరుగుతాయి. రైట్ ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు బీజేపీ సీనియర్ నేత, పార్టీ అధికార ప్రతినిధి, అలాగే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మైనార్టీ విభాగానికి చైర్మన్ గా ఉన్న షేక్ బాజీ గారు. షేక్ బాజీ గారు, భారతీయ జనతా పార్టీ టీడీపీ పొత్తు ఉంటుందా ఉండదా? మా పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుంది, రాష్ట్రాల లెవెల్లో పొత్తులు ఖరారు కావని మీరు చెప్పారు. అమిత్ షాతో భేటీకి సంబంధించి ఏం జరిగిందన్న దానిపై అధికారికంగా టీడీపీ చెప్పలేదు, మీరు ఇప్పటివరకు చెప్పలేదు. మరి వీటన్నిటికీ పటాపంచలు చేసేటట్టుగా మరో 2 గంటల స్పష్టత ఏమైనా రాబోతుందా? ఆల్రెడీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలోనే ఉన్నారు, పవన్ కళ్యాణ్ కూడా బయలుదేరబోతున్నారు, మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంత మార్పులు చేర్పులు కొనసాగుతూనే ఉన్నాయి. మనకు తెలుసు మచిలీపట్నం లోక్సభకు సంబంధించి అంతకుముందు ప్రస్తుతం అవనగడ్డ శాసనసభ్యుడిగా ఉన్న సింహాద్రి రమేష్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా నియమించింది. ఆ సందర్భంలో అవనగడ్డ అసెంబ్లీ సమన్వయకర్తగా సింహాద్రి చంద్రశేఖర్ నియమించింది. అయితే సింహాద్రి చంద్రశేఖర్ కొంత పోటీకి విముఖత ప్రదర్శించడంతో సింహాద్రి చంద్రశేఖర్ తనయుణ్ణి కొద్ది రోజుల కిందట అవనగడ్డకు సమన్వయకర్తగా ప్రకటించారు. కానీ మళ్ళీ అటు ఇటు మార్పులు జరిగాయి. అటు సింహాద్రి రమేష్ను ఎక్కడైతే మచిలీపట్నం సమన్వయకర్త నియమించారో ఆయన్ని మళ్ళీ తిరిగి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అవనగడ్డ అసెంబ్లీ స్థానానికి తిరిగి సమన్వయకర్తగా నియమించారు. ఆయన ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ శాసనసభ్యుడు. ఆయన సోదరుడు ప్రముఖ ఆంకాలజిస్ట్ సింహాద్రి చంద్రశేఖర్ను మచిలీపట్నం లోక్సభ బరిలో దించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దానికి సంబంధించి అదే ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి పేర్ని నాని ఇప్పటివరకు మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు మనం చూసాం. ఇక ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలపై డిబేట్ కొనసాగుతుంది. షేక్ బాజీ గారు, నేను ఇందాక మీకు అడిగాను ఈ బ్రేకింగ్ ముందు, ఈరోజు రాత్రికాల స్పష్టత వచ్చే అవకాశం ఉందా? 6 ఏళ్ల తర్వాత తిరిగి చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో చేరటం, మీతో చేతులు కలపడం దాదాపు ఖాయమైనట్టేనా? సార్, ఒక్కటి మీకు కర్ణాటక, అదేవిధంగా మహారాష్ట్ర, ఈ రోజున ఒరిస్సా, అనేక రాష్ట్రాల్లో పెద్దలు అమిత్ షా గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఎన్డీఏ విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మాట్లాడుతూ ఉన్నారండి. ప్రత్యేకత ఏమీ లేదు. ఇందాక మీరు చెప్పారు ఆ ఇన్ఛార్జ్ ఈ ఇన్ఛార్జ్ అయ్యారు, ఈ ఇన్ఛార్జ్ ఆ ఇన్ఛార్జ్ అయ్యారని. 6 ఎంపీలు పారిపోయారు, 60 అసెంబ్లీలు మారిపోయారు. 60 అయినా వారు ఈరైనా వీరు వారైనా ఇక మాత్రం రారనే సంగతి అర్థమైన తర్వాత ప్రభుత్వం చేసేటువంటి పనులు, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ మార్పిడి జరగబోతుంది, అధికార మార్పిడి జరగబోతుంది.
ఏ ముఖ్యమంత్రులు ఏ మంత్రులు అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ తమ దుకాణాలు సర్దుకునేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మార్పు కోసం ఆలోచిస్తున్నటువంటి ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళాలనేటువంటి నిర్ణయం కోసం వాళ్ళు ఢిల్లీ ప్రయాణం కట్టారు. ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయం ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు కోసం ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ యొక్క అడుగులు ఏవైతే ఉన్నాయో ఆ అడుగులు మొత్తం కూడా ఈ 10 ఏళ్ల పాటు జరిగినటువంటి పాలన కన్నా 5 ఏళ్ల పాటు జరిగినటువంటి పాలన అత్యంత దారుణమైనటువంటి పాలన అందించినటువంటి పరిస్థితికి ఆ పరిస్థితికి శర్మగీతం పాడాలనే ఆలోచనకి నిర్ణయాలు జరుగుతాయనేటువంటి ఆలోచనలో మేము కూడా ఉన్నామండి. కాకపోతే అంకెలు సంఖ్యలు చెప్పగలిగే వాళ్ళం మేము కాదు. అదే విధంగా పొత్తులు ఎత్తులు కూడా డిసైడ్ చేసేవాళ్ళం కూడా మేము కాదు. కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు ఇచ్చిన సూచనల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నడుస్తుంది. ఇప్పటికే మా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఆ స్థానంలో కూర్చొని ఉన్నారు. ప్రాధాన్యత లేదు, అభిప్రాయాలతో సంబంధం లేదు. భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అక్కడ నడ్డా గారు తీసుకునే నిర్ణయం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పురంధేశ్వరి గారు తీసుకునే నిర్ణయం, ఇక్కడ నేను షేక్ బాజీ తీసుకునే నిర్ణయం అంతా ఒకటే ఉంటుందండి. వారు నిర్ణయించిందే యాస్టిస్గా మేము నిర్ణయించి మాట్లాడతాం, అదే విధంగా పనిచేస్తాం. రైట్. రాజశేఖర్ గారు చాలా స్పష్టంగా దాదాపు పొత్తులు ఖరారు అయినట్టే. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు అనేది, ఇంకా సీట్లు ఏంటనేది ఇందాక విద్యాసాగర్ గారు చెప్పింది కూడా కరెక్టే. వాళ్ళు ఏం అడుగుతున్నారో ఏంటనేది ఇప్పటివరకు ప్రచారమే, దానిపై కూడా స్పష్టత వస్తుందని నేను ఎంత అడుగుతున్నారో ఆ విషయాన్ని కూడా నేను బయట పెట్టా. అదొకటి. అంటే మీరు ఈ మార్పులు చేర్పుల్లో భాగంగా మళ్ళీ మార్చిన చోట మళ్ళీ మారుస్తున్నారు, ఈ మార్పులు చేర్పులు ఇక రారన్న సంకేతాలు పంపుతున్నాయని ఇద్దరు నేతలు మాట్లాడుతున్నారు. అందుకే సార్ నేను బాజీ గారికి సూటిగా ఆయన మాట్లాడిన కవిత్వానికి కూడా నేను కూడా ఒక సమాధానం చెప్పదలుచుకున్నాను. వాళ్ళు కలిసినా వీళ్ళు కలిసినా అందరూ కలిసినా గెలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. ఎందుకంటే ఈరోజు వీళ్ళందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరలాగా చేయాలనేటువంటి ఆలోచన వీళ్ళందరూ చేస్తూ ఉన్నారు. 14 ఎన్నికల్లో వీళ్ళు చేసిన నిర్వాహకం అదే. ఇప్పుడు కొత్తగా వచ్చి తగుదనమ్మా అని మేమేదో చేస్తామని చెప్తే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. 14 ఎన్నికల్లో నమ్మారు కదా, అది 14 ఎన్నికల్లో నమ్మారు కాబట్టే 19 ఎన్నికల్లో వీళ్ళని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడు పొత్తులు వీళ్ళందరికి పొత్తులు ఉంటాయి, కానీ మాకు ప్రజలతోనే పొత్తు ఉంటుంది. వాళ్ళలాగా వాళ్ళతో వీళ్ళతోనే కలిసిపోయి ఎన్నికలకు వెళ్ళి ఏదో విజయం సాధించాలనే ఆలోచన మేము చేయట్లేదు. మేము కేవలం ప్రజలే నమ్ముకున్నాం, ప్రజలతోనే మా పొత్తు ఉంటుంది. తర్వాత నేను ఒకటే చెప్పదలుచుకున్నా, వీళ్ళ పొత్తుల్ని చిత్తు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు, అందులో సందేహమే లేదు. ఎందుకంటే వీళ్ళందుకే రాగం మార్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ రాగం మార్చారు. ఏమని? ఈ సంక్షేమ పథకాలను మేము కొనసాగిస్తాము అని. నిన్న మొన్నటి దాకా ఈ సంక్షేమ కార్యక్రమాలని బోగస్ సంక్షేమ కార్యక్రమాలు అనవసరం, వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళని డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళని పోషిస్తున్నారు, వాళ్ళని సోమరిపోతులు చేస్తున్నారని మాట్లాడిన నాయకులు ఇద్దరు ఈరోజు సంక్షేమ కార్యక్రమాలను కూడా కొనసాగిస్తాము అని స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు నేను ఒకటి చెప్పదలుచుకున్నాను సార్, వీళ్ళు మేమే కానీ ఇన్ని తప్పులు, ఇన్ని అన్యాయాలు, ఇన్ని అక్రమాలు, ఇన్ని దోపిడీలు కానీ చేస్తుంటే వీళ్ళు పొత్తులకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది సార్? దమ్ము ధైర్యం ఉంటే ఒంటరిగా రమ్మనండి, చూద్దాం. ఎన్నికల్లో ప్రజల తీర్పు, స్పష్టమైన ప్రజల తీర్పు కోరమనండి. ఆ ధైర్యం వీళ్ళకి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలవడానికి ఎవరు సిద్ధంగా లేరు, మాతో కలవడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. పొత్తులు పెట్టుకోవడం ఏదో పెద్ద తప్పిదంలా మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. అది ఒక మంచి సాంప్రదాయం, అది ఒక భావజాల ఇచ్చిపుచ్చుకోవడం అంటున్నారు విద్యాసాగర్ గారు. సార్, ఇచ్చిపుచ్చుకోవడము మంచి సాంప్రదాయమే. 14 ఎన్నికలు ఇచ్చిపుచ్చుకున్నారు, మంచిదే. 19 ఎన్నికలు ఎందుకు ఇచ్చిపుచ్చుకోలేదు? అప్పుడు లేదా ఈ సాంప్రదాయం? మళ్ళీ 24 ఎన్నికల్లోకి వచ్చిందా ఈ సాంప్రదాయం? వీళ్ళకి ఓటమి భయం. ఎందుకంటే వ్యక్తిగతంగా నేను ఇంతకు ముందు చెప్పాను, బీజేపీకి ఓట్లు సీట్లు ఒక సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయనే మరి ఒక పార్టీ అధ్యక్షుడిగా కనీసం ఒక అసెంబ్లీ కూడా గెలవలేని దుస్థితిలో ఆయన ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ పొత్తు లేకుండా ఈ దేశ చరిత్రలో పార్టీ పెట్టినటువంటి వాళ్ళు, పార్టీ స్థాపించినటువంటి వాళ్ళు
ఇంత హైప్ క్రియేట్ అయినటువంటి వాళ్ళు ఒక నటుడిగా లక్షలాది మందిని సేకరించేటువంటి ఇది ఉన్నటువంటి నాయకుడిగా మరి ఆయన మనం అందరూ చెప్పుకున్నాం. కానీ ఒక అసెంబ్లీ సీట్ కూడా గెలవలేకపోయాడంటే ఆయన పరిస్థితి ఏంటి? అది అర్థం చేసుకోవాలని అవసరం లేదు. ప్రజలు ఏ విధమైనటువంటి ఆలోచన చేస్తున్నారు? సుస్థిరమైనటువంటి పాలన కావాలని, సమర్థవంతమైనటువంటి పాలన ఆంధ్రప్రదేశ్ కావాలని కోరుకుంటున్నారు. కానీ ఇలాంటి కుక్కలు జింపిని ఇస్తర్లాగా చేసేటువంటి ఈ పార్టీలన్నీ కలిసి ఏం చేస్తారని ఆలోచన చేస్తున్నారు. తర్వాత వచ్చేసి మార్పులు చేర్పులు అంటారు. మార్పులు చేర్పులు సహజమే అని మేము అనేక సందర్భాల్లో చెప్పాం. కానీ ఇప్పుడు ఏంటి, గెలిపే లక్ష్యంగా మేము మార్పులు చేర్పులు చేసుకుంటాం. మా ఈక్వేషన్స్ మాకుంటాయి, వాళ్ళ ఈక్వేషన్స్ వాళ్ళ ఈక్వేషన్స్ వాళ్ళకు ఉండొచ్చు, స్ట్రాటజీస్ ఉండొచ్చు. కానీ ఇప్పుడు మార్పులు మళ్ళీ మార్పు మీద మార్పు చేసే వాతావరణం అనేది పార్టీలో కొంత గందరగోళానికి గురిచేసే అంశం కాదా? పార్టీ క్యాడర్ని కొంత గందరగోళానికి గురిచేసే అంశం కాదు. ఇప్పుడు ఈ మచిలీపట్నం ఎపిసోడ్ మనం చూస్తున్నాము. ఆల్రెడీ మచిలీపట్నానికి సమన్వయకర్తగా సింహాద్రి రమేష్ నియమించారు. ఆయన ఆల్రెడీ అవనగడ్డ సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నారు. మళ్ళీ సింహాద్రి రమేష్ను అవనగడ్డకు ఇప్పుడు షిఫ్ట్ చేశారు. సింహాద్రి చంద్రశేఖర్ ఆయన బ్రదర్ని మచిలీపట్నంకి సంబంధించి ఫస్ట్ సమన్వయకర్తగా నియమించారు. తర్వాత ఆయన అయిష్టత ప్రదర్శిస్తే ఆయన తనయుడికి సమన్వయకర్తగా నియమించారు. మళ్ళీ సింహాద్రి చంద్రశేఖర్ ఇప్పుడు మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా రంగంలో దించారు. అదే మీ పార్టీ అంతర్గత వ్యవహారం అయినప్పుడు కూడా ఇక్కడ అనేక అంశాలు ఉంటాయి సార్. ఒకటి సర్వేలు అనేటువంటిది ఉంటుంది, రెండు అభ్యర్థి ఇంట్రెస్ట్ అనేటువంటిది ఉంటుంది, తర్వాత మూడోది పార్టీ నిర్ణయం అనేది ఉంటుంది. వీటన్నిటిని కూడా కోఆర్డినేట్ చేసుకొని పార్టీయే ఫైనల్ గా ఒక డెసిషన్ తీసుకుంటుంది. దానికి అంతా కట్టుబడి ఉంటారు. ఇప్పుడు అంతేకాని ఇప్పుడు వాళ్ళ పార్టీల్లో లేకుండా ఉన్నారా? మార్పులు చేర్పులు లేకుండా ఉన్నాయా? ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడే మునిగిపోవాలా, ఇళ్ళకి కానీ పండగ కాదు. బీజేపీ కూడా చారనియండి, అప్పుడు చూడాలా వీళ్ళ పరిస్థితి, వీళ్ళు ఏ విధంగా దన్నుకుంటారు. ఇప్పటికీ ఎన్ని తన్నులాటలు చూసామో, ఇంకా ఎన్ని జరగబోతున్నాయి అది కూడా మాట్లాడదాం. మరో ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఆల్రెడీ ఢిల్లీలో చంద్రబాబు ఉన్నారు, మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ చేరుకోబోతున్నారు. 9 గంటల తర్వాత బీజేపీ పెద్దలతో ఇరువురు భేటీ కాబోతున్నారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత ఎన్డీఏలోకి చంద్రబాబు రావడానికి దాదాపు రంగం సిద్ధమైందంటున్నారు. ఇక ఆ పొత్తులపై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు ముద్రగడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అలాంటి నేతలు టార్గెట్ చేస్తూ పవన్ కూడా కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు జనసేన సీనియర్ నేత, కీలక నేత బొలిశెట్టి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. శ్రీనివాస్ గారు, ఆల్రెడీ మనం చూసాం హర్రామ్ జోగయ్య తనయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాపు ఉద్యమ నేతగా పేరు పొందిన ముద్రగడ పద్మనాభం 12వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆయన్ను కలిశారు. ఒక రకంగా ఇది జనసేనకు కౌంటర్ వ్యూహం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అంటున్నారు. ఎలా ఎదుర్కోబోతున్నారు? అది వ్యూహాలు ఏం కాదండి, నేను కూడా ట్రై చేశాను ముద్రగడ పద్మనాభం గారిని కలపాలని. కొన్ని కారణాల వల్ల కలవలేకపోయాం. అలా మా పార్టీలో ఏం వెళ్ళిపోవట్లేదు కదా వాళ్ళు. ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు కాపు ఉద్యమ నేతలండి వాళ్ళు. ఉద్యమ నేతల వల్ల కొన్ని లాభాలు నష్టాలు కూడా ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు ఏదైతే బీసీ రిజర్వేషన్ అడుగుతా ఉన్నారో ఆ బీసీ రిజర్వేషన్ బీసీలకి అంటే అవకాశం కూడా ఉంటుంది కదా. ఇప్పుడు అది ఆలోచించే కదా వాళ్ళు కూడా వదిలేసారు ముందు. ఇప్పుడు వైసీపీ వాళ్ళకి మేము వెళ్తేనే కానీ వాళ్ళు గుర్తురాలేదు. ఇలాంటి పరిస్థితులు ఏంటంటే ఒక నాయకుడిని నిజాయితీ పరుడు ముద్రగడ పద్మనాభం గారిని పార్టీలో జాయిన్ చేసే ప్రయత్నం నేను చేశాను. కానీ కొన్ని అవాంతరాల వల్ల కలవలేదు. ఓకే, ఆయన ఏ పార్టీలోకి వెళ్ళొచ్చు. ఇప్పుడు రాజకీయ పార్టీలు అనేది రాజకీయ నాయకులు ఆయన ఇష్టం. కామెంట్ ఈ విషయంలో నేనేం కామెంట్ చేయలేదు. లేదు, అంటే మీరు మీ ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. అంటే ఆయన రాకని జనసేన ఎందుకు నిరాకరించినట్టు ఆయన ఒక లేఖ రాశారు, మా ఇంటికి వస్తామని చెప్పి రాలేదు అంటూ ఆయన ఒక లేఖ కూడా సంధించారు. మనం చూసాం ముద్రగడ పద్మనాభం. అంటే ఆయన చేరిక విషయంలో పవన్ కళ్యాణ్కి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? అది యాక్చువల్ గా నాకు తెలిసింది ఏంటంటే బీజేపీ పెద్దలు ఇదివరకు కలిశారని, బీజేపీ పెద్దలు ఆపమన్నారని చెప్పి నాకు చెప్పడం జరిగింది. అది వాస్తవాలని నాకు తెలియదు. నేను ఒకవేళ అదే నిజమైతే ముద్రగడ పద్మనాభం భారతీయ జనతా పార్టీలో చేరేవారు కదా, ఇప్పుడు నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మరి వాళ్ళు కూడా స్పందించాలి కదండి. ఇప్పుడు ఒక నాయకుడు రాజకీయ ఎలక్షన్లు వచ్చినప్పుడు రాజకీయ నాయకులు గుర్తింపు ఉంటది. ఆ తర్వాత ఎవరు పట్టించుకుంటారండి 5 సంవత్సరాలు పోయిన తర్వాత? సో ఆయన ఏ ప్రయత్నం చేసినా మా పార్టీకి అయితే ఎఫెక్ట్ చేయలేదు సార్. యాక్చువల్ గా జనసేన పార్టీ ఒక కులానికి చెందిన పార్టీ కాదు. ముద్రైతే వేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మేము ఇంకా వెనకబడి ఉన్న ఒక రకంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో కమ్మవారి పార్టీని చంద్రబాబు గారి పార్టీని కమ్మవారు సపోర్ట్ చేస్తున్నారు, రెడ్డి గారి పార్టీని రెడ్డిలు సపోర్ట్ చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ పార్టీని కాపులు ఎందుకు సపోర్ట్ చేయకూడదు అని అడుగుతున్నాను. ఒకసారి చెప్పండి. మీరు చేసినా తప్పులేదు, కానీ
వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటారో చేయనివ్వండి, తప్పే లేదు. వాళ్ళ కాపు నాయకులుగా, కాపు ఉద్యమ మీరు నాయకులుగా ఒకవైపు కాపుల సపోర్ట్ కావాలంటున్నారు, మరోవైపు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరి ఏ కారణాలతోనూ మా పార్టీకి దగ్గర కాలేదు, ఆయన నిజాయితీ పరుడని మళ్ళీ మీరే అంటున్నారు. అంటే అవి పొంతన కుదిరేవైనా కాపు ఉద్యమ నేతలు కూడా హరిరామ్ జోగి కూడా మీతో డిఫర్ అయితే ఆయన తనయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019లో మేము పార్టీలో మేము పోటీ చేసినప్పుడు వీళ్ళంతా మాకు పనిచేశారండి. తెలియదు కదా, కాపులే కదా అప్పుడు మేము కూడా, నేను కాపులే సార్. ఏం లేదు సార్, కలిపి ప్రయత్నాలు అయితే జరిగినాయి. ఇద్దరికి కొన్ని కారణాలు ఉంటాయి, చాలా మంది అనుభవజ్ఞులు ఉంటారు వాళ్ళకి వీళ్ళకి కూడా. ఓకే, నాకంటే మేధావులు ఉండొచ్చు, వాళ్ళంతా నాకంటే పవర్ఫుల్ పర్సన్స్ డీల్ చేసి ఉండొచ్చు. సో ఆ విషయంలో నేను ఓడిపోయాను, దానిలో ఇబ్బంది లేదు, నీకు చెప్పడానికి ఏం బాధపడలా. నేను డెఫినెట్ గా వాళ్ళ వల్ల ఇంపాక్ట్ ఉండదు, మాకేం నష్టం ఉండదు, మాది కుల పార్టీ కాదని మీరే అంటున్నారు. కానీ మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాకు సలహాలు ఇచ్చిన వాళ్ళు అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పిన వాళ్ళందరూ ఫ్యాన్ పార్టీలో చేరుతున్నారని ముద్రగడ పద్మనాభం హరిరామ్ జోగిని ఉద్దేశించి స్ట్రైట్ గా ఒక కామెంట్ చేశారు. సరే, ఇప్పుడు నేను చెప్పేది అంటారా, ఇప్పుడు ముద్రగడ జోగి గారు నేను లెటర్ రాశారు, నా ప్రాణం పోయేంత వరకు నేను పవన్ కళ్యాణ్తో ఉంటాను అన్నాడు. దానికి ఏం చెప్తాం మనం? మరి ఆయన తనయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు, దానికి ఏం చెప్తారా? అది ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో ఉంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు దీంతో ఉన్నాయంటే ఏం చెప్తారు మీరు? రాజకీయాలకి కుటుంబ నేపథ్యానికి సంబంధం లేదు. ఓకే, ఇవాళ ఏది షర్మిల అయితే ఈ రాష్ట్రాలు వదిలేద్దాం మేము అలాంటప్పుడు కాపులందరూ సపోర్ట్ ఇవ్వాలని ఎలా అంటారు? దానికి దీనికి సంబంధం లేదన్నప్పుడు కాపులకి దీనికి సంబంధం ఏంటండి? కాపులు సపోర్ట్ ఇస్తే తప్పేంటి అన్నాను. ఓకే, రెడ్లు పార్టీ రెడ్లు ఇచ్చుకున్నారు, కమ్మారు పార్టీ కమ్మారు ఇచ్చుకున్నారు, కాపులు దీనికి సపోర్ట్ ఇస్తే తప్పేంటి అని అడుగుతున్నాను నేను. ఓకే, అంటే కాపులు అంటే కాపులు పాపులేషన్ పరంగా దాదాపు 24% మించున్నారు, ఓటింగ్ పరంగా 20% మించున్నారు. కేవలం 24 సీట్లు ఇవ్వడం పైన మనం చూసాం, హరిరామ్ జోగి తప్పుపెట్టారు, ముద్రగడ తప్పుపెట్టారు, కొందరు కాపు సంక్షేమ సంఘం నేతలు కూడా తప్పుపెట్టారు. కానీ ఒకటి చెప్తానండి, ఇవాళ ఎన్ని సీట్లలో నిలబడ్డా ఉన్నది కదా, ఎన్ని సీట్లు గెలిచా ఉన్నది కావాలి. ఇవాళ వాళ్ళు ఇవ్వడం బాధ్యత ఏంటండి? ఎక్కడైతే జనసేన పార్టీ గెలుస్తుందా సీట్లు అడిగారండి, ఎక్కడైతే జనసేన పార్టీ బలవలేదా వదిలేశారు, వైసీపీకి రాకూడదనే ఉద్దేశంలో ఆయన చేశాడు. దానికి ఏదో సంబంధం లేదు. ఏంటంటే పార్టీని నిర్మించింది, పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నదే, గత 4 సంవత్సరాలు ఇబ్బంది పడింది వైసీపీ వాళ్ళు, మేము వీళ్ళు కాదు, ఇటు పద్మనాభం గారు కానీ అటు హరిరామ్ గారు కానీ కాదు. కానీ మేము ఆలోచించింది ఏంటంటే బలం పెంచాలి పార్టీకి, ఇలాంటి వాళ్ళు వస్తే బలం పెరుగుతుంది అనుకున్నాను. అది ఎవరు తప్పు కాదు, నేను మంచి ఆలోచించానండి అందరిని కలపాలని, అది కలవలేదు, దానికి ఏం ఆశ చేయండి అని చెప్పండి. ఓకే, మీ ప్రయత్నం మీరు చేశారు వీళ్ళిద్దరు కలవాలని చేసాం, అది కలవలేదు. దానికి నేనే దీంట్లో ఏది తప్పు చెప్పలేదు, ఏ మార్పు చేయలేదు. ఏదైతే ఇద్దరు మాటలు అన్ని మీడియా కూడా చెప్పి ఏ నిమిషాలు కదా నిమిషం. ఓకే, మరి అది ఫెయిల్ అయింది అని అంటే దానికి నేను రైట్ శ్రీనివాస్ గారు మీరు లైన్ లోనే ఉండండి. అలాగే టీడీపీ బీజేపీ మాట్లాడే ముందు కాకమ రాజశేఖర్ దీని మీద బ్రీఫ్ గా స్పందించండి. ఎందుకంటే ముద్రగడ పద్మనాభాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు చేరుతున్నారు, ఆల్రెడీ హరిరామ్ జోగి తనని చేర్చుకున్నారు. అంటే ఇది అటు పవన్ కళ్యాణ్ జనసేన వ్యూహానికి కౌంటరా? వాళ్ళు వెళ్ళినా మాకేం ఇంపాక్ట్ ఉండదు, మేము కూడా ప్రయత్నం చేస్తాం, కొన్ని కారణాల వల్ల రాలేకపోయారని బొలిశెట్టి శ్రీనివాస్ గారు అంటున్నారు. అంటే ఇదేమైనా కౌంటర్ వ్యూహమా? ఇది కౌంటర్ వ్యూహం లేదు కదా సార్. ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశం పార్టీతోటి కలవడానికి ససేమరా ఇష్టపడరు. అంటే ఇక్కడ ఈ గతాంశాలను ఒక్కసారి కానీ పరిశీలన చేస్తే సార్, కాపు కెరటం వంగవీటి రంగ గారి హత్యకు చంద్రబాబు నాయుడు గారు కారణం అనేటువంటిది బలమైనటువంటి నమ్మకం కాపు కమ్యూనిటీలో ఉంది, అన్ని వర్గాల్లో కూడా ఉంది. ఆ తర్వాత వచ్చి ఇదే ముద్రగడ పద్మనాభాన్ని ఏ విధంగా వేధించింది చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా ఒకసారి పరిగణలోకి తీసుకోవాలి. ఇన్ని అంశాలు ఆయన పట్ల లేదా సమాజం పట్ల లేదా ఆ కాపు కమ్యూనిటీ పట్ల అన్ని అరాచకాలు జరిగిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో కలవడాన్ని ఎంతవరకు సహిస్తారు ఏ నాయకుడైనా కాపు నాయకులు? అంటే టీడీపీతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్న తర్వాతే ముద్రగడ జనసేనకు రావడానికి ప్రయత్నించారు. ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా చెప్తున్నారు కదా, రావడానికి నేను కూడా ప్రయత్నం చేశానని. చెప్తాను సార్. అంటే తెలుగుదేశం పార్టీ ఏమైనా అభ్యంతరం చెప్పిందనా మీరు అంటుంది? అక్కడ ఒకటి ఉంది సార్, పవన్ కళ్యాణ్కి ముద్రగడని చేసుకోవద్దని వాళ్ళు చెప్పారనా మీరు అంటుంది? కాదు సార్. ఇప్పుడు
కాపులు ఇప్పుడు చెప్పారు కదా, ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాసరావు గారు ఏం చెప్పారు, అవును కాపులు ఎందుకు మద్దతు ఇవ్వటం లేదు పవన్ కళ్యాణ్కి, ఎందుకు సీఎం చేయడానికి రావట్లేదు అని మాట్లాడి చూసారా. అసలు అంతరంగం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని కాపులందరూ కూడా ముఖ్యమంత్రిని చేయాలా, రెండు వర్గాలు ఎందుకు ఉండాలి, ఈయన ఎందుకు ఉండకూడదు అనే అంశాన్ని వాళ్ళు ఇంటర్నల్ గా వాళ్ళు చర్చలు అయితే వాళ్ళ ఆలోచన అయితే ఆ విధంగా ఉన్న సందర్భంలో మరి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కాపులు కోరుకుంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి. నా బలం ఇంతే ఓపెన్ గా చెప్తున్నారు పవన్ కళ్యాణ్, నా బలం ఇంతే, అదే నేను స్ట్రాటజిక్ గానే వెళ్తున్నాను, వ్యూహంగానే వెళ్తున్నాను, నన్ను నమ్మిన వాళ్ళు రండి అంటున్నారు ఆయన. ఇప్పుడు మాట్లాడుతున్నారు సార్ ఆ మాట. చంద్రబాబు నాయుడు గారు నలగొట్టి కూర్చోబెట్టి 24 సీట్లు పరిమితం చేసిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంతకు ముందు అంత ఏం మాట్లాడారు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అని మాట్లాడారు కదండి విజయసాగర్ గారిని. ఇప్పుడు ఒకటిసారి ఇక్కడ ఇంకొక అంశం సార్, ఇప్పుడు శ్రీనివాసరావు గారు మాట, కులాలు మతాలు ఏ రాజకీయ పార్టీ కూడా వాటిని నమ్ముకొని మనుగడ సాధించలేవు సార్. అన్ని కులాలు మతాలు మరి ఈ రోజు సమర్థించబట్టే మద్దతు ఇవ్వబట్టే ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగలిగారు. రేపు 24 ఎన్నికల్లో కూడా అందరి మద్దతుతోనే ఆయన విజయం సాధించబోతా ఉన్నాడండి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడతారు. విజయసాగర్ గారు మీరు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అయినప్పటికీ కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి ముద్రగడ పద్మనాభం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు చేరడానికి రంగం సిద్ధమైంది. హరిరామ జోగయ్య తనయుడు కూడా చేరారు. మేము కూడా ప్రయత్నాలు చేశాం, కొన్ని కారణాల వల్ల కలవలేకపోయారని మనకు తెలుసు. శ్రీనివాస్ గారు అంటున్నారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు అంటున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం చూస్తాం. తెలుగుదేశం పార్టీ అభ్యంతరం వల్లే వీళ్ళని చేర్చుకోలేదు జనసేన అని రాజశేఖర్ గారు అంటున్నారు. ఇప్పుడు మీరు ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే సార్, పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లు ఎందుకు కన్ఫైన్ అయినారు అంటే గతంలో జరిగినటువంటి ప్రజారాజ్యంలో జరిగినటువంటి విషయాలే దీనికి కారణం. ఆ రోజు కాపులందరూ సపోర్ట్ చేసినటువంటి పార్టీని నిలబెట్టుకోలేకపోయినప్పుడు ఇదే ముద్రగడ ఎక్కడున్నాడు, హర్రామ్ జయ ఎక్కడున్నారు, అందరూ చిరంజీవిని లేకపోతే అక్కడ అల్లు అరవింద్ గారు లేకపోతే తిట్టిన వాళ్ళకి వీళ్ళంతా కూడా వీళ్ళకి పార్టీ నడపడం చేత రాలేదు, అది కాలేదు ఇది కాలేదు, ధనంలో అవమానం పొందింది ఎవరండి, కాపులు కాదా? అయినా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తిరిగి మళ్ళీ కాపుల్లో నుంచి వచ్చి ఆ పాత చేదు గుర్తులను తుడిపేయాలంటే ఆయన మెల్లగా పార్టీని నడపాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. ఏదో ఊరికే గాలి మాటలు గాలి కబుర్లు చెప్పేసి నువ్వు కావాలంటే ఇందాక కాకమన్ గారు చెప్పారు, అది మంచి మాట ఒప్పుకుంటా ఏమని, అన్ని కులాలు అన్ని వర్గాలు ఏకమైతే తప్ప ముఖ్యమంత్రి పీఠం దక్కదన్న విషయం గత 2 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారు కాపు నేతలకు చెబుతూనే ఉన్నారు. వీళ్ళేం చేశారు, కుదరదు 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 మేం సుప్రీం అని. ఇప్పుడు ఇందాక బొలిశెట్టి గారు మాట్లాడుతున్నారు, ఆయన ప్రయత్నించిన మాట వాస్తవం, ఆ విషయం మా అందరికీ తెలుసు. అయితే వీళ్ళు చేసే పని ఏంటంటే డిక్టేటర్షిప్, నువ్వు ఇట్లాగే ఉండాలా, నువ్వు ఇదే ఉండాలా అని ముద్రగడ సలహా ఇవ్వడానికి, పవన్ కళ్యాణ్ సలహా ఇవ్వడానికి ముద్రగడ ఏమన్నా జనసేన పార్టీలో నెంబరా, లేకపోతే ఈయన కుల పోరాటం చేస్తున్నానని చెప్పి చెప్తున్నట్టు పాత నుంచి పిల్లా వెంకటేశ్వర గారి దగ్గర నుంచి అంటే వాళ్ళు ఎవరు మరి, వాళ్ళు ఈ రకంగానే బిహేవ్ చేశారా పాత రోజుల్లో? ఈయన మాత్రం ప్రత్యేకతంగా ఎందుకు చేస్తున్నారు, ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని డిక్టేటర్ చేస్తున్నావు, నువ్వు ఇన్ని సీట్లు తీసుకోవాలి, నువ్వు ఇట్లాగే ఉండాలి, నువ్వు వీళ్ళతో కలవకూడదు అని చెప్పడానికి ఆ పార్టీ అధినేతను ఆదేశించడానికి నీకున్నటువంటి అర్హత అధికారం ఏంటి? అంటే ఇడని జెండా ఎవరిది? ఈ ఉత్తరాలు రాయిస్తున్నది ఎవరు? మాటలు చిలక పలుకు పలికిస్తున్నది ఎవరు? 2014 నుంచి 19 వరకు కాపు ఉద్యమం చేసిన నేత 2019 నుంచి 24 వరకు కనుమరుగైపోయి ఇంట్లో రూమ్ లో ఏసీ చేసి పడుకున్న నేత ఎవరు పక్షాన ఉన్నట్టు? కాపుల పక్షాల కోసం పనిచేసినట్ట, లేకపోతే ఇంకో పక్క పార్టీకి పనికొచ్చేలాగా యాక్టివిటీ ఉన్నట్టుండి మళ్ళీ ఎలక్షన్ స్ట్రాంగ్ గానే ఎందుకు యాక్టివిటీ అయ్యారండి? ఎవరికి వ్యతిరేకంగా యాక్టివిటీ అయ్యారండి? ఏ కులానికి వ్యతిరేకంగా యాక్టివిటీ అయ్యారండి? ఏ పార్టీకి వ్యతిరేకంగా యాక్టివిటీ చేస్తున్నారండి మీరు? అంటే ప్రజలను కళ్ళు మూసుకొని ఉన్నారా? అంటే ఇప్పుడు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన కూటమికి ఇంపాక్ట్ ఉండదంటారా? కాపు ఓట్ల చీలికకు వాళ్ళు ఒక కారణంగా నిలవరంటారా? ఒక మాట చెప్తా కాపు ఒకటే కాదు, కాపులో సబ్ క్యాస్ట్లు ఉన్నాయి. బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు, మున్నూరు, కాపు ఇవన్నీ ఉన్నాయి. రాష్ట్ర నేతలేం కాదు వీళ్ళ, రాష్ట్ర నేతలేం కాదు.
రాయలసీమలో ఫ్యాక్షన్ నడుస్తున్నప్పుడు ఈ సోకాల్డ్ బలిజలు వీళ్ళు నాయకులుగా చెప్తున్న వాళ్ళు రాయలసీమలో ఫ్యాక్షన్ వచ్చేటప్పుడు బలిజలు చచ్చిపోతే ఎంతమందికి ఎంత ఇంట్లోకి వచ్చారు వీళ్ళంతా కూడా. ఓకే, వీళ్ళు చచ్చారు కదా రాయలసీమలో. ఇలాంటి ఉత్తరాంధ్రలో జరిగిన అన్యాయాల మీద, వాళ్ళు జరిగిన అరాచకాల మీద తూర్పు కాపు పోయినప్పుడు ఎందరిళ్ళతో సమాజం పోయారు వీళ్ళంతా కూడా. లేకపోతే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో 300 కాపు సంఘాలు ఉన్నాయి కదా, ఎన్ని పార్టిసిపేట్ చేశారు వీళ్ళంతా కూడా అని. మాటకు వస్తే ప్రతిసారి రంగా గారి అని మాట్లాడతారు కదా. అదే రంగా గారి భార్య, అదే రంగా గారి కొడుకు తెలుగుదేశం పార్టీలో నిలబడ్డారు, ఆవిడ ఎమ్మెల్యే అయినారు. వాళ్ళకి లేదు అబ్జెక్షన్, వీళ్ళు మాటకు వస్తే రంగా గురించి మాట్లాడతారు. అంటే వాళ్ళ కుటుంబానికంటే వీళ్ళకి ఎక్కువ ఏం మాట్లాడతారండి, పిచ్చి పిచ్చి మాటలంతా కూడా. ఎవరు ఇడెన్ ఎజెండా కోసం వీళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళంతా కూడా కాపు నేతలుగా, ఉద్యమ నేతలుగా చెప్పుకుంటున్నారు. వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పారు, ఇవన్నీ దృష్టిలోనే పెట్టుకొని చెప్పారు. పాత ప్రజారాజ్యం ఎఫెక్ట్ ఇంకా పోలేదు ప్రజల్లో, కాపుల్లో పోలేదు. కాబట్టి దాన్ని రిపేర్ చేయాలని టైం పడుతుంది. అందువల్లే ఆయన లిమిటెడ్ గా నేను ఎక్కడ గెలవగలను, మెల్లగా ఆయన పార్టీని ఎట్లా ఎన్లైట్ చేసుకోవాలని దాని మీద ఆయన మాట్లాడుతుంటే కావాలనే రెచ్చగొట్టే మాటలు మాట్లాడి పవన్ కళ్యాణ్ ట్రై చేసే క్రమంలో పని డ్రామాలు. ఇదొక అంశం. షేక్ బాజీ గారు ఒకటి స్పష్టత ఇవ్వండి. ఇప్పుడు దాదాపు పొత్తులపై స్పష్టత వచ్చేసింది, రంగం సిద్ధమైపోయింది. సతీష్ గారు, విజయసాగర్ గారు, ఒక మాట, నేను ఒక డెత్ ఫినరల్ కి వచ్చాను. కెన్ ఐ లీవ్ నౌ ప్లీజ్ సార్, క్యారీ ఆన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ విజయసాగర్ గారు. షేక్ బాజీ గారు ఓకే, ముద్రగడ ఎపిసోడ్, దానిపై జనసేన వివరణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌంటర్, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు పొత్తు కుదరబోతుంది అన్నది దాదాపు ఖాయమైపోయిందని మీరు అలాగే విద్యాసాగర్ గారు ఖరారు చేశారు. ఢిల్లీలో పరిణామాలు వాటికి బలం చేకూర్చేలా ఉన్నాయి. అయితే ఈసారి కొన్ని అంశాలని తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి, బీజేపీ ముందు పెట్టబోతోంది. సరే, ప్రత్యేక హోదా అంశం కాకపోయినా ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు కాబట్టి దానిపై కొంత స్పష్టత, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, రైల్వే జోను, విభజన హామీలకు సంబంధించి రాష్ట్రానికి మరింత మేలు జరిగేటట్టుగా మేము చేస్తాము. అలాగే రాజధానిపై కూడా స్పష్టంగా అమరావతి రాజధాని అనే అంశాన్ని కూడా భారతీయ జనతా పార్టీ నోటితో చెప్పించాలన్న ఒక ఎజెండాని ప్రజెంట్ చేయబోతున్నారు. ఈ కూటమి అఫీషియల్గా కుదిరిన తర్వాత ఆ ఎజెండాపై భారతీయ జనతా పార్టీ నుంచి ప్రకటన చేయించబోతున్నారు అంటున్నారు. ఈ వార్తల్లో వాస్తవం ఎంత? చేయించనివ్వండి, చేయించాలని కూడా కోరుకుందాం. మనం 10 ఏళ్లలో ఈ యొక్క విడిపోయినటువంటి రాష్ట్రానికి ఏమేం చేశామనేటువంటి అన్ని అంశాల మీద భారతీయ జనతా పార్టీ డిబేట్కి ఎక్కడైనా సిద్ధంగా ఉంది. సతీష్ గారు, విభజన చట్టంలో ఉన్నటువంటి రైల్వే జోన్ కానివ్వండి, లేకపోతే పారిశ్రామిక రాయితాలు కానివ్వండి, రెవెన్యూ లోటు కానివ్వండి, లేకపోతే పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, ప్రతిదీ మెట్రో రైల్ దగ్గర నుంచి ప్రతి అంశంలో కూడా మాకున్న క్లారిటీ, విద్యా సంస్థలు కానివ్వండి, అన్ని అంశాల్లో క్లియర్గా ఉన్నాం. ఇంకోటి ఏం చెప్తున్నానంటే సతీష్ గారు, ఇక్కడ ఇందాట మాట మాట్లాడారు, రాజశేఖర్ గారు మాట్లాడింది, వారు ఏం మాట్లాడినా తదాస్తు దేవతలు వైసీపీకి అనుకూలంగా తదాస్తు అంటుంటారు. వాళ్ళకి పెళ్లిళ్ళు చేయటం, దత్తత చేయటం, విడాకులు ఇప్పేయటం, ఈ కార్యక్రమాలు తీసుకున్నారు రాష్ట్రంలో. ఇదే కార్యక్రమానికి కేంద్రంలో కూడా అనుకూలంగా స్పందనలు కలుగుతున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి పెళ్లి అంటారా, ఆ బీజేపీ అనగానే, బీజేపీ అనగానే భారతీయ జనతా పార్టీ, జగన్ పార్టీ, అదేవిధంగా పవన్ పార్టీ అని వాళ్ళు, అదేవిధంగా టీడీపీ, జనసేన, బీజేపీ వీళ్ళు మొత్తానికి వీళ్ళు కట్టిన దానికి వాళ్ళకన్నా కూడా వీళ్ళు బలంగా చెప్పండి. అదేనండి, బాబు, జనతా, పవన్ కలిపి బీజేపీ అనేవాళ్ళు వీళ్ళు. దీనికే పెళ్లి చేయడంలో వాళ్ళు సిద్ధంగా సక్సెస్ అయ్యారు. అదేవిధంగా దత్తపుత్రుడు అని చెప్పని వాళ్ళకి దత్తపుత్రుడు చేసి పవన్ కళ్యాణ్ గారికి దత్తత చేసి వాళ్ళే సక్సెస్ అయ్యారు. ఇప్పుడు విడాకులు కోరుకున్నారు. ఎందుకంటే 2014లో కలిసి వస్తే ఓడిపోయినటువంటి వైసీపీ 2019లో విడిపోతే గెలిచినటువంటి వైసీపీ మళ్ళీ వాళ్ళు 2024లో కలిస్తే వచ్చేటువంటి పరిణామాలకి ఆయన తదాస్ దేవతలు ఉన్నారు. ఎందుకంటే ఒక మాట చెప్పొచ్చు మనం, వాళ్ళు ఒక మాట అన్నారు, నేను కనుక పని చేయకపోతే నాకు ఓటు వేస్తే నన్ను ఇంటికి పంపిండని. సేమ్ ఇదే మాట కేసీఆర్ అన్నారు, అక్కడ అదే జరిగింది. అంటే ఈ పొత్తులనేవి రాష్ట్ర భవిష్యత్తు కోసం కాదు, పొత్తులనేవి వీరి స్వప్రయోజనాల అవసరాల కోసం. 2014లో కలిశారు, మళ్ళీ 2018లో విడిపోయారు, మళ్ళీ 2019లో కలవలేదు, మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నారు. నిజంగా పొత్తులు రాష్ట్ర భవిష్యత్తు మేమందరం ఒకటే, మా విధానం ఒకటే అన్నప్పుడు 2014 నుంచి ఈ పొత్తు కంటిన్యూ అవ్వాలి కదా, ఎందుకు కాలేదు? ఇందాక కాకమాన్ గారు అడిగింది పొత్తుల రుచి ఏంటో, పోరు రుచి ఏంటో
ఇవాళ మీకు ఒక మాట చెప్తున్నాను సార్, పొత్తుల రుచి భారతీయ జనతా పార్టీ, టీడీపీ, పవన్ కళ్యాణ్ గారి పార్టీ మొత్తం చూసినాయి. పోరు రుచి ఏంటో ఇవాళ వైఎస్ఆర్సీపీ, తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ చూస్తాయి. యుద్ధం వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతూ ఉంది. 2018లో చూసే, 2018లో ఆయన నాకు వద్దనుకొని వెళ్ళిపోయినటువంటి పరిణామం తర్వాత ఇవాళ ఉన్నటువంటి వాతావరణంలో రాష్ట్ర భవిష్యత్తు కోసం అప్రసామికమైనటువంటి పాలనకి వ్యతిరేకంగా ఏదైనా నిర్ణయాలు జరగవచ్చు. ఆ జరిగినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ప్రజల మనోభిష్టం మేరకు జరుగుతాయి. ప్రజల యొక్క ఆలోచన ఏదైతే ఉందో, పీడితమైనటువంటి ప్రజలందరూ కూడా ఏకగొంతుగా ఈ రోజున ఒకే అధికారం కావాలనేటువంటి ఆలోచనలు జరుగుతాయి. ఇది దేశం మొత్తం మీద జరుగుతూ ఉంది. మీకు ఇక్కడ రాష్ట్రంలో పొత్తులు అంటారు మీరు. కాంగ్రెస్ పార్టీ బయలుదేరినటువంటి అధినేత్రి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి పొత్తులకు వెళ్ళేటువంటి పరిస్థితి. మాకే పొత్తులు అవసరం లేదనేటువంటి వైసీపీ పార్టీ యొక్క పొత్తుతో వీళ్ళకి పనేముంది? పోరుతో పొడుచుకుంటూ పోతూ రక్తం తుడుచుకుంటూ పోయేటువంటి పార్టీకి పొత్తుల గురించి ఎందుకు అవసరం? అంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం పొత్తులు అప్పుడు ఆ విడిపోయినా తర్వాత కలిసినా కూడా ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాలు, మా ప్రయోజనాలు లేవు అంటున్నారు. ఒకటి. రెండోది, నేను ఇందాక ప్రస్తావించాను, ఆల్రెడీ టీడీపీ, జనసేన కొన్ని అంశాలని ఉంచబోతుందని. ఎందుకంటే రేపు పొద్దున్న భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసిన తర్వాత భారతీయ జనతా పార్టీ నేతలు వచ్చిన ఏదో ఒక ప్రకటన చేయాల్సిన అంశం ఉంది. మీరు కూడా ఈ విభజన హామీలు ఇలాంటి అంశాలన్నీ ప్రస్తావిస్తారు. ఖచ్చితంగా వాటికి సంబంధించి ఒక స్పష్టమైన హామీ ఇచ్చే దిశగానే వాతావరణం ఉండబోతుంది అంటున్నారు బాజీ గారు కానీ టీడీపీ నేతలు కానీ. సార్, వీళ్ళ పొత్తులు రాష్ట్రం కోసం అయితే 19లో కూడా కొనసాగాయి. వీళ్ళు రాష్ట్రం కోసం కాదు, వీళ్ళు కనీసం ఒక సీట్ అని, బీజేపీకి అసలు ఒక సీట్ లేదు, ఒక ఓటు లేదు. ఏదో ఒక విధంగా 1-2 సీట్లు సంపాదించుకొని ఇక్కడ మా ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పుకోవడానికి వీళ్ళందరితో కలవాల్సిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఆయనే గెలవని పరిస్థితుల్లో ఆయనకి తప్పదు. చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఆయనది. వీళ్ళ ఎవరు బాధలు వాళ్ళే సార్. వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కొరకు వాళ్ళు చేస్తున్నారు తప్పితే రాష్ట్రం కొరకు కానే కాదు సార్. ఒకటి, నేను ఇప్పుడు ఆయన అన్నారు కదా, ఒకటి సార్, ఇప్పుడు ఒకటి పెళ్ళిళ్ళు, విడాకులు, తద్దినాలు, ఇవన్నీ ఎవరు? బీజేపీ ఒక కార్యక్రమం, ఒక మతం ఒక మీద నడుస్తున్నటువంటి పార్టీ అది. వాళ్ళకి అవసరాలు వాళ్ళు చేసే అన్నారు. అక్కడి నుంచి వచ్చి సార్ బీజేపీతో పొత్తు ఉండకూడదని కోరుకున్నారు అంటూ దాన్ని ఆయన ఆ భాషలో చెప్పారు. మాకు అవసరం లేదు సార్, వాళ్ళు ఎవరితో కలిసినా మాకు అభ్యంతరం లేదు. కానీ మేము సూటిగా మాత్రం బీజేపీని ఒకటే మాట్లాడుకుంటాం. మీరు ఇన్ని చెప్పారు, మేము అది చేసాం ఇది చేసాం. ఈ రాష్ట్రానికి 14 ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి హామీ ప్రత్యేక హోదా ఎందుకే లేదు? ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఎందుకు ప్రైవేటైజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు? దాన్ని ఆంధ్ర ప్రజల కోరిక కాదు అది? లేదంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత సార్ 14 ఎన్నికల్లో ప్రమాణం చేసి, తిరుపతిలో వెంకన్న సాక్షిగా ప్రమాణం చేసి బయటకు వచ్చేసి ఆ మాట మాట్లాడితే ఎంతవరకు సబ్బబండి? నేను అందుకు అడుగుతున్నాను సార్, వాళ్ళు ప్రత్యేక హోదాకి సమాధానం చెప్పాలా, విశాఖ స్టీల్ ప్లాంట్ కి చెప్పాలా, రైల్వే జోన్ కి సమాధానం చెప్పాలా, పెండింగ్ ప్రాజెక్టుల గురించి సమాధానం చెప్పాలా, విభజన హామీల గురించి చెప్పాలా, నిధుల గురించి చెప్పాలా, విధుల గురించి వీళ్ళు ఎన్ని చేస్తా ఉన్నారండి? ఈ రాష్ట్రానికి వరాల జల్లు కురిపించినట్టు కురిపించారు. ఏది వాళ్ళ మేనిఫెస్టోలో. ఈ రోజుకి జరగనటువంటి పరిస్థితుల్లో వీటన్నిటికీ ప్రజలకు సమాధానం చెప్పి మీరు ఎందుకు సాధించలేకపోయారు సార్? మేము సాధించడానికి గతంలో వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో మంత్రులుగా, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కేంద్రంలో ప్రభుత్వంలో కలిసి ఉన్న సందర్భంలో వాళ్ళు సాధించుకోకుండా మేము వాళ్ళు మా మద్దతుతోటి కేంద్రం అధికారంలో లేనప్పుడు మేము ఎలా సాధించుకోగలుగుతాం సార్? తప్పితే వాతావరణం ప్రస్తావించినట్టు మీ మాటలు బట్టి పొత్తు కుదరడం ఖాయం అనేది స్పష్టమైపోయింది. 9 లేదా మీకు అడుగుతున్నా 9 లేదా 11వ తారీఖున ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా అలాగే మీ పార్టీ పార్లమెంటరీ బోర్డు నేతలతో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, అంటే ఎన్నికల్లో పోటీ చేయబోతున్న, కలిసి పోటీ చేయబోతున్న ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో ఒక సమావేశాన్ని కూడా మీ పార్టీ ఏర్పాటు చేసింది. టెంటేటివ్గా 9 or 11 అనేది రేపు డిసైడ్ కాబోతుంది. అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రేపు పొద్దున మీ పొత్తు కుదిరిన మరుసటి రోజే, అంటే 1 గంటకే లేవనెత్తే అంశాలు ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ, రైల్వే జోను కాదు మీకు అడుగుతున్నా, అలాగే పోలవరం సవరించిన అంచనా వ్యయానికి సంబంధించి ఇంకా కొన్ని కొర్రీలు వేయడం, ఇలాంటి అంశాలన్నీ ఇప్పుడు తెర ముందుకి వాళ్ళు తేబోతున్నారు. రేపొద్దున ప్రజలకు ఎలాంటి సమాధానం చెప్పాలనుకుంటున్నారు, ఏం చెప్తారు?
నేను చెప్పితే నేను అడిగితే వైసీపీ వాళ్ళు తల ఎక్కడ పెట్టుకుంటారో కూడా అవును, తెలియదు. చెప్పండి లెక్క సార్. అడుగుతాను చెప్పండి. నేను రెడీగా ఉన్నాను సార్. 2019లోనే ప్రత్యేక హోదా నేను తెస్తానని, సమాధానం మెడలు వంచి చెప్పడానికి తెస్తానని, రెడీగా మెడలు ఉన్నాను. వంచి తెస్తానని చెప్పి 23 ఎంపీలు తీసుకున్న వాళ్ళు ఏం చేశారు? విశాఖ ఇవ్వాల్సింది రైల్వే ఎవరండి? జోన్కి భూమి ఇవ్వలేదని ఇవ్వాల్సింది పార్లమెంట్ గా మీరు. చెప్పినటువంటి మాటకి సమాధానం అడగవలసింది లేకుండా మేము. పోయింది. మేము అడుగుతున్నాం, మీరు అదే విధంగా ఇవ్వలేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆయన ఆపండి, రాజశేఖర్ గారు ఆపండి, ఆగారు. రాజశేఖర్ గారు ఆపండి, రాజశేఖర్ గారు ఆపండి, రాజశేఖర్ గారు ఆగారు. ఆపండి. విశాఖపట్నం స్టీల్ టైం ప్లాంట్ లేదు, కట్టలేక దాని లెక్క తేల్చలేక కడప స్టీల్ ప్లాంట్ కడతానటువంటి అసమర్థ ముఖ్యమంత్రి ఎవరు? ఇక్కడ ఒక మాట చెప్తా ఉన్నాం. మీరు అలా మాట్లాడినప్పుడు అసమర్థ ప్రధానమంత్రి అంట. ఓకే. ఇచ్చిన హామీలు నెరవేర్చినటువంటి మోడీ గారు అసమర్థ ప్రధాని. ఎవరేమన్నా అడ్డం పడితే కాదు, కాదు షేక్ బాజీ గారు ఎవరేమన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం ఖచ్చితంగా వీటిపై కొంచెం స్పష్టత కోరుకుంటారు కదా. కేంద్రం చేయాల్సి ఉన్నాయి, మరి చెయ్యలేదు, ఎందుకు చేయట్లేదని. సతీష్ గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. లాస్ట్ మాట ఒక మాట చెప్తానండి. చెప్పండి. అంతర్వేది రథం తగలబెట్టిన దగ్గర నుంచి రామతీర్థం రాముడు తలదీసినటువంటి పార్టీ వైసీపీ పార్టీ, రాముడికి గుడి కట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఓకే. మాకు మీకున్న తేడా అది. ఏమండి? కానీ 2014 నుంచి ఇప్పటి వరకు మీరు పెట్టిన ఏమండి? మద్దతు ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2014 నుంచి 19 దాకా 42 గుడులు కూల్చివేసిన చరిత్ర బీజేపీది, తెలుగుదేశం పార్టీది. చెప్పండి. వీళ్ళేం మాట్లాడతారండి? రైట్ గుడులు కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టింది Right, బీజేపీ. right. బీజేపీ మంత్రిగా ఉన్నారు దేవాదాయ శాఖ. బాజీ గారు కంక్లూడ్ చేయండి. సతీష్ గారు ఒక్క మాటే చెప్పండి. ఆంధ్రప్రదేశ్ దాటితే అడ్రస్ లేనటువంటి వైసీపీ పార్టీ సార్, ఒక్క 15 నిమిషం సార్. రాష్ట్రాలు పాలించేటువంటి భారతీయ జనతా పార్టీకి మీకు ఓట్లు సీట్లు లేవనంటే సిగ్గుచేటండి. ఓకే. కనీసం సార్ రైట్ మేము రాష్ట్రానికే పరిమితం సార్. ఓకే. మేము వాళ్ళలాగా దేశంలో ప్రతి రాష్ట్రాన్ని కబళించాలని అన్ని రాష్ట్రాల్లో చేతులు పెట్టి Right. అన్ని రాష్ట్రాల్లో రాజకీయాలు చేసి Okay. రాష్ట్రాలను విభజించి పాలించే Right. పద్ధతి మాది కాదండి. Okay. ఆంధ్రప్రదేశ్ కి మేము పరిమితం. Right. ఈ రాష్ట్రంలో వాళ్ళకి సతీష్ గారు, దమ్ముంటే ఒక్క సతీష్ గారు. సీటు ఒంటరిగా సతీష్ గెలుచుకోమని రైట్ ఓకే సతీష్ గారు సతీష్ గారు సార్. సతీష్ గారు ఏం లేదండి బాజీ గారు, మీరు ఎందుకు అబద్ధాలు చెప్తారు? ఆంధ్రప్రదేశ్ మీరు అబద్ధాలు చెప్పకండి. సతీష్ గారు మీరు అబద్ధాలు చెప్పకండి. ప్రజలు బీజేపీ పార్టీ నమ్మడం ఎప్పుడో మానేశారు. థ్యాంక్ యూ కాకమన్ రాజశేఖర్ గారు. సతీష్ గారు ఒక మాట. ఓకే. అడ్డం పడద్దని చెప్పండి ఒక మాట. మీరు ఏం మాట్లాడినా కూడా చెప్పండి అది. ప్రజలు నమ్మరు, మీ మాట నమ్మరు. మీరు చెప్పేటువంటి మాటలు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. రైట్. 14 రైట్. ఎన్నికల్లో థ్యాంక్ యూ. మోడీ గారు థ్యాంక్ యూ శేష్ బాజీ గారు, థ్యాంక్ యూ కాకమన్ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు, థ్యాంక్ యూ బొలిశెట్టి శ్రీనివాస్ గారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయం చాలా రసవత్రంగా మారిపోయింది. ఎప్పుడెప్పుడా పొత్తు ఉంటుందా ఉండదా, బీజేపీ విముఖంగా ఉందని ఒక రోజు సుముఖంగా ఉందని మరొక రోజు, ఇలాంటి చర్చల నేపథ్యంలో దాదాపు పొత్తులపై ఈరోజు రాత్రికి స్పష్టత వచ్చే అవకాశం అయితే అనిపిస్తోంది. ఆ నేతల వ్యాఖ్యలు బట్టి, ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు బట్టి మరి ఇప్పటికైనా తేలిస్తారా, ఇంకా 2-3 రోజులు ఏమైనా సస్పెన్స్ కొనసాగిస్తారా అనేది కొంత అందరూ ఎదురు చూస్తున్న అంశంగా కనిపిస్తోంది. మళ్ళీ 6 ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్డీఏలు అంటే టీడీపీ ఎన్డీఏలో చేరబోతుంది. ఆల్రెడీ జనసేన భాగస్వామ్య పక్ష పార్టీగా ఉంది కాబట్టి ఈ కూటమి వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య హోరాహోరీ పోరు జరిగే వాతావరణం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.